డొక్కా సీతమ్మ ఈ పేరు మనం చాలా మందికి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో బాగా ఎక్కువగా వినిపించే పేరు. ముఖ్యంగా చెప్పాలంటే గరికపాటి లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళ ప్రవచనాల్లో మనం ఎక్కువగా ఆ తర్వాత మనం బాగా వినిపించింది ప్రజల్లోకి బాగా ఆ ప్రజల మనసుల్లోకి ప్రజల మైండ్ లోకి చేరినటువంటి ఈ పేరు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎవరి డొక్కా సీతమ్మ? ఆమెకి ఏంటి అంత పేరు? ఆ జిల్లాలు కాదు, ఆ రాష్ట్రాలు కాదు, ఆ దేశం కాదు, ప్రపంచ ఖ్యాతికి ఆమె పేరు వెళ్ళిందంటే ఆమె అంత అపర అన్నదానానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మనిషి అనుకోవచ్చు. అంటే 1840లో ఆమె పుడితే 1850, 60 లోపుకి ఆమె అన్నదానానికి సంబంధించి చాలా మంది తెలుసుకుని ఆమె ఆతిథ్యాన్ని చూద్దామని చెప్పి వచ్చి పెళ్లి చేసుకున్నారట. ఆమె 60 నుంచి 80 ఏళ్ళు మధ్య ఆమె అందరికీ అన్నదానం చేస్తూనే ఉన్నారు. దేవత పెట్టినటువంటి అన్నదానం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత ఆమె ఎంతో మందికి అన్నదానం చేసిన చేతితో ఒక ముద్ద తింటే మంచిదని చెప్పి పిఠాపురం మహారాజులే వచ్చి తినేవారు. వాళ్ళ హస్బెండ్ జగన్ గారు అయితే ఒక టైంలో మన ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి, మనం ఇంకా అన్నదానం చేస్తే మనం కూడా తినడానికి ఉండదు, మనం ఉండటానికి కూడా ఉండదు అని చెప్పిన టైంలో కూడా ఏమీ పర్లేదు, మనం అన్నదానం చేద్దాం. అన్నదానాన్ని వాళ్ళ జీవిత లక్ష్యంగా, ఎంతో మందికి కడుపు నిమ్మటమే ఆమె జీవిత లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. డొక్కా సీతమ్మ ఈ పేరు మనం అంటే చాలా మందికి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో బాగా ఎక్కువగా వినిపించే పేరు. ముఖ్యంగా చెప్పాలంటే గరికపాటి లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళ ప్రవచనాల్లో మనం ఎక్కువగా ఉంటాం. ఆ తర్వాత మనం బాగా వినిపించింది ప్రజల్లోకి బాగా ఆ ప్రజల మనసుల్లోకి ప్రజల మైండ్ లోకి చేరినటువంటి ఈ పేరు పవన్ కళ్యాణ్ గారు నోటికంట. ఆయన ఏ రోజైతే డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుని చదువుకుని విన్నారో ఆ రోజు నుంచి డొక్కా సీతమ్మ గారి పేరు ఏదో ఒక వాళ్ళ పార్టీకి సంబంధించి అన్నదానం చేస్తే డొక్కా సీతమ్మ అన్నదానం అని చెప్పి చేయటం కానీ ఇంకొకటి అని కానీ. ఆ టైంలో మన కరోనా టైంలో మనం చూసుకుంటే అనేక అన్నదానాలు చేశారు, దానికి కూడా డొక్కా సీతమ్మ పేరు పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత మిలియన్ మార్చికి సంబంధించి అంటే ముఖ్యంగా అప్పట్లో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఏదైనా అన్నదాన కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, ఆఖరికి తెలంగాణలో కూడా అనేకమైనటువంటి జనసేన పార్టీకి తీసుకున్నటువంటి అన్నదాన కార్యక్రమాలకు డొక్కా సీతమ్మ గారి పేరే పెట్టేవారు. ఇకపోతే అసలు ఎవరి డొక్కా సీతమ్మ? ఆమెకి ఏంటి అంత పేరు? ముఖ్యంగా ఒకసారి చూద్దాం. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పథకానికి, అంటే జగనన్న గోరుముద్ద అంటే స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి జగన్ గారి పేరు లేదా ఇంకొకరి పేరులో రాష్ట్ర నాయకులకి ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది ఇప్పటి వరకు చూసాం. కానీ ఫస్ట్ టైం నాకు తెలిసి అంటే భారతదేశంలో కాదు కానీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా చూసుకోవచ్చు. ఎంతసేపు కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్, లేదంటే ఇంకొక రాజీవ్ గాంధీ ఉంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఉంటే ఇందిరాగాంధీ, లేదంటే వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్, లేదంటే ఇంకొకరి పేరు దానికి. కానీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా అంటే ఇలాంటి పథకానికి పెట్టాలి అని సూచించి గతంలో చెప్పినటువంటి మాటని ఇప్పుడు ఆయన అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లని ఎలాగైతే స్టార్ట్ చేశారో ఎన్టీఆర్ గారి పేరు మీద, దాన్ని మళ్ళీ పేరు మార్చకుండా ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనే ఒక పేరు పెట్టారు. దానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో, ఆమె గురించి ఎందుకని అంత బలంగా ఆయన మనసులో నాటుకున్నారనేది ఒకసారి చూద్దాం. ఇకపోతే పల్లె ఖ్యాతి విశ్వఖ్యాతిగా మారింది. అంటే ఒక పల్లెటూరులో ఆమె చేసినటువంటి అన్నదానం విశ్వవ్యాప్తంగా, అంటే ఆ జిల్లాలు కాదు, ఆ రాష్ట్రాలు కాదు, ఆ దేశం కాదు, ప్రపంచ ఖ్యాతికి ఆమె పేరు వెళ్ళిందంటే ఆమె అంత అపర అన్నదానానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మనిషి అనుకోవచ్చు. ఇకపోతే ఆమె తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యాలుగా ఉన్నప్పుడు అన్నపిండి భవానీ శంకరం నరసమ్మ దంపతులకు 1841 అక్టోబర్లో సీతమ్మ గారు జన్మించారట. పి గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జగ్గన్నను ఆ రోజుల్లో వేద సభలకు వెళ్తూ మండపేట భవానీ శంకరం ఇంటి వద్ద ఆగిన క్రమంలో సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి 1880లో ఆమెను పెళ్లి చేసుకున్నారట ఆయన, జగ్గన్న ఆయన. అయితే ఆ తర్వాత అంటే ఆమె ఆతిథ్యం అనేది ఆమె పెళ్లి కాక ముందు నుంచే ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. అంటే 1840లో ఆమె పుడితే ఒక 20 ఏళ్ళకి, అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లి చేసుకునేవారు కాబట్టి మహా అయితే 1850, 60 లోపుకి ఆమె అన్నదానానికి సంబంధించి
చాలా మంది తెలుసుకుని ఆమె ఆతిథ్యాన్ని చూద్దామని చెప్పి వచ్చి పెళ్లి చేసుకున్నారట. ఆమె పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం ఆమె అన్నదానానికి సంబంధించి. ఎంతో మంది కడుపు నింపారు అని. అంటే దాదాపు ఆమె చనిపోయేపాటికి 1909, అంటే చనిపోయే వరకు కూడా దాదాపు ఒక 60 నుంచి 80 ఏళ్ళు మధ్య ఆమె అందరికీ అన్నదానం చేస్తూనే ఉన్నారంట. ఇకపోతే ఇక చూసుకోవచ్చు, వాత్సల్యంతో సీతమ్మ భోజనం పెట్టేవారని పిఠాపురం మహారాజు మంత్రి బాటసారులు మారువేషంలో వచ్చి అన్నం కూడా తిని వెళ్ళేవారట. ఆమె చెయ్యి అంత మంచిది. ఎంతో మందికి అన్నం పెట్టిన ఆ చేతితో మనం కూడా ఒక ముద్ద తింటే, ఒక దేవుడు పెట్టిన, ఒక దేవత పెట్టినటువంటి అన్నదానం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత ఆమె ఎంతో మందికి అన్నదానం చేసిన చేతితో ఒక ముద్ద తింటే మంచిదని చెప్పి అక్కడ పిఠాపురం మహారాజులే వచ్చి తినేవారట. అలాంటిది అక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళుతున్నప్పుడు మధ్య మార్గంలో ఒక పెళ్లి బృందం సీతమ్మ ఇంటికి వెళ్దామని మాట్లాడుకోవడం విన్నటువంటి దేవకర్త అటు దర్శనానికి వెళ్లకుండా ఆయన సీతమ్మ గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆ భోజనం అంటే తిని ఆ తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్ళేవారట. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచ ఖ్యాతి అని చెప్పాను కదా, ఒక బ్రిటిష్ మహారాణి అప్పట్లో ఆమెని బ్రిటిష్ చక్రవర్తులు అక్కడ పట్టాభిషేకానికి రావాలి అని చెప్పి ఇంగ్లాండ్ పిలిస్తే ఆమె సున్నితంగా తిరస్కరించి, లేదమ్మా నేను ఇక్కడే ఉండి చాలా మందికి సేవ చేసుకోవాలని ఉంది, నేను అక్కడికి రాలేను, వస్తే ఇంకో 10 మందికి నేను ఆకలి తీర్చడానికి టైం పడుతుంది, సో నేను రాలేను అని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తే ఆ మహారాణి ఆమె ఫోటోను తీసుకుని వెళ్ళి ఆమె పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన పెట్టుకుని ఒక చైర్లో పెట్టి ఆమె పట్టాభిషేకం చేసుకున్నారంట. అంటే ఆమె అన్నదానం గురించి ముందే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆమె తెలుసుకుని చూసి ఆమె అక్కడికి వెళ్ళి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఆమెని దగ్గర పెట్టుకున్నారు అంటే ఆమె గొప్పతనం ఏంటనేది ఆలోచించాలి. ఇకపోతే ఆమె జ్ఞాపకాలు ఇప్పటికీ ఆ ఊరి పరిసర ప్రాంతాల్లోనే కాదు, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇప్పటికీ చాలా కథలుగా చెప్పుకుంటా ఉంటారంట. ఎవరు ఏ టైం అయినా సరే, అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా, ఇది టైమా కాదా అని కాకుండా, ఏ టైంకి వచ్చినా సరే ఆమె అన్నం పెట్టి, ఒక ముద్ద అన్నం పెట్టి కానీ పంపించరట. అలాంటి అద్భుతమైనటువంటి మనసు ఆమె. అలాంటిది చాలా సార్లు చెప్పుకుంటూ పోతే ఆమె గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది ఇప్పటి వరకు అయితే. 1903లో అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆమెకు ప్రశంసా పత్రాన్ని కూడా పంపించింది. భారతదేశ 7వ బ్రిటిష్ చక్రవర్తి అడ్వెంజర్ పేరు మీద మద్రాసు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ జి స్ట్రోక్స్ ప్రశంసా పత్రాన్ని ఆమెకు పంపించారండి. అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా కొనియాడినటువంటి అపర అన్నదానకర్త. ఆమె గురించి ఆఖరికి దానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా క్లియర్ గా పెట్టారు. మద్రాసు 1903లో జనవరి 1న ఆమెకి ప్రశంసా పత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వ అధికారి పంపించినటువంటి జి స్ట్రోక్ అని చెప్పేసి ఇక్కడ పేరు కూడా రాస్తుంది. అంటే ఆమె గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత తెలుసుకున్నారో ఆలోచించండి. వాళ్ళ హస్బెండ్ జగన్ గారు అయితే ఒక టైంలో మన ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి, మనం ఇంకా అన్నదానం చేస్తే మనం కూడా తినడానికి ఉండదు, మనం ఉండటానికి కూడా ఉండదు అని చెప్పిన టైంలో కూడా ఏమీ పర్లేదు, మనం అన్నదానం చేద్దాం, దేవుడే మనకి ఏదో రూపంలో ఇస్తాడు అని అనుకుంటే, వాళ్ళు అంటే కరిగిపోతున్నటువంటి వాళ్ళ ఖజానా కావచ్చు, వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము కావచ్చు, అన్నీ అయిపోతున్న టైంలో ఒక బంగారు ఒక బిందె లాంటిది కూడా వాళ్ళకి దొరికిందంట. దేవుడే వాళ్ళకి అది పంపించాడు. ఆ టైంలో కొన్ని వందల మందికి అన్నదానం చేయమని పంపించాడు అని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకుని వాళ్ళు ఏదో సోకులకో ఇంకొకటికో బిల్డింగ్లు కట్టుకోవటమో మానేసి ఈ పెంకుటిల్లు కూడా చూశారు కదా, అదే పెంకుటిల్లు అట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పెంకుటిల్లు అలాగే ఉంటుందంట. మళ్ళీ ఆ డబ్బు తీసుకొచ్చి, ఆ బంగారాన్ని తీసుకొచ్చి మళ్ళీ అన్నదానం చేయటమే పనిగా, అన్నదానాన్నే వాళ్ళ జీవిత లక్ష్యంగా, ఎంతో మందికి కడుపు నిమ్మటమే ఆమె జీవిత లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి వంశీకులు కూడా ఇప్పటికే ఉన్నారట కొంతమంది. వాళ్ళ గురించి కూడా నిన్న పేపర్లో రాయటం జరిగింది. దానికి సంబంధించి 5వ తరానికి సంబంధించినటువంటి డొక్కా భీమా వెంకట సత్య కామేశ్వర్ ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు సూచించటం, మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అనేది చాలా సంతోషంగా, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆ ఊరు కాదు,
ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి పేరుకి ఈసారి న్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎన్నో సంవత్సరాల అంటే దాదాపు 60 నుంచి 80 సంవత్సరాలు అవి చేసినటువంటి అన్నదానానికి ఏమీ ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అన్నదానం చేసి ఎంతో మంది ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరి కడుపు నింపి వాళ్ళ ఆయుష్ కూడా పోసుకుని ఆమె చాలా సంవత్సరాలు అద్భుతంగా ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ ఆమెకి మోక్షం కలిగిందని చెప్పాలి. నిజంగా ఈ పేరుతో ఆమె పైనుంచి అయినా సరే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆయన ముందు తీసుకుని ఆమె పేరు సూచించటం, అటు ప్రవచనకర్తలైనటువంటి గరికపాటి గారు కావచ్చు, చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రవచనాల్లో తరచుగా ఆమె మాటని, ఆమె పేరుని బయట వినిపిస్తా ఉంటారు. ప్రజలకి రేపటి తరానికి అంటే విలువలు కాపాడుకోవాలి, రేపటి తరానికి ఆ విలువల గురించి తెలియచేయాలి. ఆకలి అని ఎవరన్నా వస్తే మనం ఉన్న దాంట్లో కొంతైనా పెట్టాలి అనే దాన్ని రేపటి తరాలకు పరిచయం చేయాలి అని చెప్పి ఇలాంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అందరి కోరికగా చాలా మంది ఈ పథకాన్ని పెట్టడాన్ని కూడా చాలా మంది హర్షిస్తున్నారు. ఆమె పేరు పర్ఫెక్ట్ గా ఈసారి నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశానికి కూడా ఈ పేరు, భారతదేశంలో ఎలాంటి కార్యక్రమం పెడితే దానికి కూడా ఆమె పేరు పెడితే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.